నమస్కారం. టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి నమస్కారం. నేను చెప్పబోయే టాపిక్ టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో. టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం తెలియజేయడం. టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో మీనింగ్ ఇన్ఫర్మేషన్, సమాచారం, తెలుగులో సమాచారం తెలియజేయడం. ఓకేనా ఫ్రెండ్స్, మనము టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు టాపిక్లో వెళ్దాం. టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో, మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో. మనము ఎంప్లాయీస్ టీజీఎస్ఆర్టీసీ ఇన్ఫో నుంచి మనము ఏం తెలుసుకుంటాం, ఏం నేర్చుకోవాలి, మన సమాచారం ఏంది, మన స్టాఫ్ సమాచారం ఏంది, మనము ఏది చూడాలి, ఏ విషయాలు మనకు మన టీజీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ మనకి ఏ సమాచారం వెబ్సైట్లో పొందుపరిచిందనే విషయాలు ఇప్పుడు నేను క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను. ముందుగా మనం క్రోమో ఓపెన్ చేసామండి. గూగుల్ టీఎస్ఆర్టీసీ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేసా. టీజీఎస్ఆర్టీసీ రైట్, ఓకే. టీజీఎస్ఆర్టీసీ యూజర్ లాగిన్ అనేది ఇది ఆఫీస్ వాళ్ళు లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కండక్టర్స్, డ్రైవర్స్కి లేదండి. ఇది మనం కింద చూసుకో, ఈ సెవెన్ ఉన్నాయి కదా కింద. టీజీఎస్ ఈ బాక్స్ అని, టీజీఎస్ఆర్టీసీ పీడీడబ్ల్యూఈబీ, టీజీఎస్ఆర్టీసీ పిఎఫ్ ఇన్ఫో, ఆర్టీసీ ఎస్ఆర్బిఎస్ ఇన్ఫో, ఆర్టీసీ సిఎస్సిఎస్ ఇన్ఫో, కమర్షియల్ అండ్ వీటీపీఎస్ అని చూసుకోండి. ప్రతి ఎంప్లాయీ చూసుకోవచ్చండి. ముందుగా టీజీఎస్ఆర్టీసీ ఈ బాక్స్, టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డ్, వెల్కమ్ టు యూ. వెల్ఫేర్ బోర్డు అండి, మీటింగ్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు. వెల్ఫేర్ బోర్డు ఏమేం చేస్తాం, ఓకే. వెల్ఫేర్ ద గ్యాలరీ, వెల్ఫేర్ బోర్డు రిక్రూట్మెంట్, ఓకే. హోమ్లో మళ్ళీ పర్సనల్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డ్, ఈ బాక్స్ ఇవన్నీ తర్వాత. ఇక రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, ప్రమోట్స్, వెల్ఫేర్, సెటిల్మెంట్స్, ఇది హోమ్ బాక్స్లోనే. అది గ్యాలరీలో టీఎస్ఆర్టీసీ పర్సనల్ డిపార్ట్మెంట్, వెల్కమ్ టు బస్సెస్, మనం గరుడ బస్సెస్, రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, కార్గో, ఓకేనండి. డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్లు ఏముంటాయి, మన పీడీ ఫామ్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో ఐడి కార్డ్, రిటైర్డ్ ఆఫీసర్, ఇది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడీ అప్లికేషన్ ఇష్యూ ఐడి కార్డ్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మన ఎంప్లాయీస్ డౌన్లోడ్ చేస్తే. ఎస్ఆర్బిఎస్ లైఫ్ సర్టిఫికేట్, ఇక్కడ గవర్నమెంట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే. ఎస్ఆర్బిఎస్ క్లైమ్ ఫ్రమ్
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఆర్బిఎస్ పేమెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్పౌస్ బెనిఫిట్స్ అంటే వాళ్ళు బెనిఫిట్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ వాళ్ళని ఉన్నారు కదా, తర్వాత వాళ్ళు స్పౌస్ వాళ్ళది తీసుకోవచ్చు. క్లైమ్ ఎస్ఆర్బిఎస్ క్లైమ్స్ సెటిల్మెంట్ ఫామ్ ఎస్ఆర్బిఎస్ వాలంటరీ రిటైర్మెంట్ క్లైమ్ ఫామ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు ఎస్ఆర్బి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్బిటి ఇప్పుడు ఎస్బిటీలోకి వెళ్దామండి. క్లైమ్ కమ్ సెటిల్మెంట్ ఫామ్ కుదురుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్బిటి క్లైమ్ ఫామ్ సెటిల్మెంట్ ఫామ్ ఫర్ డెత్ పిఎఫ్ విడ్రాల్ సింగిల్ పిఎఫ్లోకి వెళ్దాము. సింగిల్ పిఎఫ్ విడ్రాల్ ఫామ్ ఆల్ విడ్రాస్ 11, 22, 33 అండ్ 44 ఇక్కడ క్లిక్ చేసి మనకు పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఈ ఫామ్ ఇంపార్టెంట్ అండి. విపిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎఫ్ నామినేషన్ ఫామ్ అండి, నామినేషన్ ఫామ్ పిఎఫ్ నామినేషన్. పిఎఫ్ 10C ఫామ్ క్లైమింగ్ రిఫండ్ ఫర్ ఆఫ్ ఎంప్లాయీస్ షేర్ withdrawal benefits scheme certificate in 10 membership instructions from 10C to fill. Next, PF form 10D pension form 10D form ఇక్కడ చేసుకోవచ్చు. పెన్షన్ PF 10D to be submitted by the first claimant is member widower and option nominee. సబ్మిటెడ్ ఫస్ట్ క్లైమెంట్ అంటే మెంబర్ ఇప్పుడు మన స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఫామ్ 10D టు ఫిల్ అంటే ఈ కొందరికి 10D ఫామ్ పెన్షన్ కోసం ఈ ఫామ్ చేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏది అవసరం ఉంటే అది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. పీడీ ఇది ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి పిఎఫ్ ఫామ్స్. ఓకే, కాంటాక్ట్ అని మనకి ఎక్కువ ఉపయోగపడేది, స్టాఫ్కి ఉపయోగపడేది, కండక్టర్ అండ్ డ్రైవర్కి ఉపయోగపడితే పిఎఫ్. హోమ్ టిఎస్ఆర్టీసీ ఈపీఎఫ్ ట్రస్ట్ హోమ్లోకి వెళ్దాం. హోమ్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ టీసీఎస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్. ఓకే, పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ should be a member of PPS 1995 should be complete 10 years information service 50. ఓకే, మనము వెల్కమ్ టు ట్రస్ట్ యూఏఎన్ నంబర్ మనము ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఇందులోకి వెళ్ళి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కేవైసీ పెండింగ్ రిసిప్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కేవైసీ పెండింగ్ రిపోర్ట్ మనం కేవైసీలో ఉన్నాయి కదా, మనం యూఎన్ నెంబర్ అంటే ఇందులోకి వెళ్ళి యూఎన్ నెంబర్ చూసుకోవచ్చు. కేవైసీ పెండింగ్ ఎన్ని ఉన్నాయి, మన డిపో కోడ్, మన యూనిట్ కోడ్ ఉంటుంది కదా, డిపో కోడ్ ఉదాహరణ 623 డిపో కోడ్. డిపో కోడ్లో ఇది కొట్టినా కొట్టకపోయినా ఇది ఓపెన్ అవుతుంది. యూనిట్ కోడ్ మన అన్ని డిపోస్ ఉన్నాయి. మనం ఏ దానికన్నా ఉదాహరణకు దిల్సుఖ్ నగర్ తీసుకున్నాం. దిల్సుఖ్నగర్లో కేవైసీ పెండింగ్ ఎవరు ఉన్నాయి చూసుకోవచ్చు. కేవైసీ పెండింగ్ ఫ్రమ్ దిల్సుఖ్నగర్లో ఎవరు ఉన్నాయి 8 మెంబర్స్ కేవైసీ ఇంకా పెండింగ్ ఉందంట.
8 మెంబర్స్ కేవైసీ పెండింగ్ ఉంది. చూసుకోవచ్చండి వీళ్ళు కేవైసీ పెండింగ్ ఉంది ఎందుకుందో. ఓకే ఓకే అండి చూసుకోవచ్చు. ఈ విధంగా మనకేమైనా డౌట్ ఉంటే కేవైసీ నాది ఓకే ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఓకే ఇంకా కేవైసీ పెండింగ్ అయిపోయింది కదా. ఓకే అండి ఇందులో చూస్తే యూఏఎన్ నెంబరు, ఇందులో యూఏఎన్ నెంబర్ మనం వచ్చి లాగిన్ కావచ్చు. ఇంతకుముందు వీడియోలు చేశాను లాగిన్ ఎలా కావాలి అని. పాస్వర్డ్ తెలియకపోతే పాస్వర్డ్ ఎలా లాగిన్ కానీ వీడియోలో చేశాను. చూడండి వీడియోస్ తప్పకుండా. ఓకే అండి హోమ్ పేజ్లో ఇవి ఉన్నాయి. ఓకే అండి మంత్లీ ఇప్పుడు ఇంతవరకు హోమ్లో చూస్తే కంట్రిబ్యూషన్ మనకి కంట్రిబ్యూషన్లో పిఎఫ్ కంట్రిబ్యూషన్ డీటెయిల్స్, కంట్రిబ్యూషన్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చండి. ఉదాహరణకు మనం ఒక స్టాప్ నెంబర్ తీసుకొని మనం చేద్దామండి. ఉదాహరణకి ఎవరిదైనా ఒక స్టాప్ నెంబర్ తీసుకొని మనం చేద్దాం. పిఎఫ్ చూసుకోవాలన్నా మనం ఇందులో డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్ ఈ మళ్ళీ ఒక వీడియో చేస్తానని పిఎఫ్లో చూసుకోవడానికి. ఇయర్, మంత్, డేట్ ఇక్కడ ఉంది కదా. ఇయర్, మంత్, డేట్ మనం ఇక్కడ క్లిక్ ఇయర్ ఇక్కడ చేసుకోవాలండి మనం. ఉదాహరణకి సంథింగ్ నేను ఉదాహరణకు 71 తీసుకున్నా. 71 డేట్, మంత్ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాండి. తర్వాత డేట్ ఇక్కడ తీసుకున్నాను. ఇట్లా స్టాప్ నెంబర్ 1 2 3 4 5 6 ఏదో 6 మినిట్స్ కొట్టాను. ఇక్కడ సబ్మిట్ అని కొడితే మనకు పిఎఫ్ డీటెయిల్స్ తెలుస్తాయండి. ఓకేనా, పిఎఫ్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే మిగతా పిఎఫ్ గురించి తర్వాత వీడియోలో చేసుకుందాం. ఇప్పుడు కంట్రిబ్యూషన్ అయిపోయింది కదా. విత్డ్రాల్ కూడా మనం ఎప్పుడెప్పుడు విత్డ్రాల్ చేసినాం విత్డ్రాల్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. సేమ్ ఇంతకుముందు కొట్టిన విధంగా ఇయర్, డేట్ ఆఫ్ ది ఇయర్ ఇప్పుడు 19 1997. ఓకేనా, 1997లో మార్చ్ ఓ డేటు. ఇట్లా ఈ విధంగా కొట్టుకోవాలి. స్టాప్ నెంబర్ కొట్టి ఇది మనము ఇక్కడ సబ్మిట్ మనం క్లిక్ చేసామనుకో మనము పిఎఫ్ ఎప్పుడెప్పుడు తీసుకున్నామని చూపిస్తుంది. తర్వాత విత్డ్రాల్ అయిపోయింది కదా. ఫామ్స్ ఇక్కడ కూడా పిఎఫ్ ఫామ్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్
విపిఎస్ విడ్రాల్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10D ఫాము, 10C ఫాము ఇక్కడ ఇంతకుముందు చూపించిన విధంగా ఇక్కడ కూడా ఉన్నాయండి. లైఫ్ సర్టిఫికేట్, హయ్యర్ పెన్షన్ ఫాము, ఇక హయ్యర్ పెన్షన్ ఫామ్ ఉంది కదండి. హయ్యర్ పెన్షన్ ఇందులో ఉంది చూడండి. హయ్యర్ పెన్షన్ 1500 అండ్ అమౌంట్ పెన్షన్ ఫండ్, లైఫ్ సర్టిఫికేట్, 10D ఫాము అన్నీ ఉన్నాయండి. 10C నామినేషన్ ఫాము, రిజెక్టెడ్ పీపీఎస్ క్లైమ్, రిఫండ్ ఎక్స్ప్రెస్ కంట్రిబ్యూషన్ అమౌంట్ ఫర్ ఆర్పిఎఫ్సి, రిజెక్టెడ్ హయ్యర్ ఆప్షన్ అన్ని ఫామ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఇది తీసుకోవాలి. హయ్యర్ పెన్షన్ ఎంప్లాయీస్ అన్ని ఫామ్స్ ఇక్కడ ఉన్నాయండి. బిల్లింగ్ లెటర్ ఎంప్లాయీ తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తున్నాం. ఇక స్టేట్మెంట్ మనము పిఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. పెన్షన్ ఉన్న వాళ్ళు పెన్షన్ మనం పట్టి చూసుకోవచ్చు. డెబిట్ హిస్టరీ, డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు చెప్పినట్టు డెబిట్ హిస్టరీ చూసుకోవచ్చు. యాన్యువల్ ప్లే స్లిప్ మనము పిఎఫ్ ఏప్రిల్ టు ఏప్రిల్ వస్తుంది కదా, యాన్యువల్ ప్లే స్లిప్ కూడా ఇందులో చూసుకోవచ్చు. మనం ఎంత పిఎఫ్ జమ అయింది అనేది ప్లే స్లిప్లో చూసుకోవచ్చు. ఓకేనా అండి. పిఎఫ్ సమాచారం ఓకే అండి. తర్వాత ఎస్ఆర్బిఎస్ స్టాప్ నెంబర్ కొడితే డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఇక్కడ స్టాప్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొడితే మనము ఎస్ఆర్బిఎస్ డాటా మనం చూసుకోవచ్చు. ఎస్ఆర్బిఎస్ డాటా ఎంట్రీ మనం స్టాప్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొడితే మన డ్యూ ఉందా, ఎస్ఆర్బిఎస్ ఎంత అమౌంట్ జమ అయింది అని క్లియర్గా చూసుకోవచ్చు. సిసిఎస్ ఇన్ఫో అంటే సిసిఎస్ మనము తెలంగాణ రాష్ట్ర రవాణా సంఘం ఉద్యోగ పొదుపు మరియు పరపతి సహకార సంఘం లిమిటెడ్, ఎంప్లాయీ కోఆపరేటివ్ సొసైటీ, సిసిఎస్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ఇందులోకి వెళ్ళి మనం ఎస్టిఎల్ ఎడ్యుకేషన్ షార్ట్ టర్మ్ లోను, ఎడ్యుకేషన్ లోను, షూరిటీ ఇన్ఫర్మేషన్ దాన్ని క్లిక్ చేసి షూరిటీ ఇన్ఫర్మేషన్, రికవరీ, సెటిల్మెంట్, రిక్వైర్మెంట్ స్టేట్మెంట్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ పోతే డీటెయిల్స్ వస్తాయండి. ఇందులో మనం ఎట్లా చూడాలి, ఏమేమి ఉంటాయని మళ్ళీ ఒక వీడియోలో చూసుకుందాం. మొత్తం చూసుకోవచ్చు. రిఫండ్ మొత్తం లోన్ బేసిక్ ఇన్ఫో లోన్ ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఓకే. సిసిఎస్ కమర్షియల్ ఈ కమర్షియల్ అనేది మనకు వెబ్సైట్ ఓపెన్ కాదండి, ఇంతే ఉంటుంది. కమర్షియల్ అంటే మనం టీఎస్ఆర్టీసీ కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ అవుతుంది. ఇది ఆఫీస్ లెవెల్లో ఉంటుంది. విటిపిఎస్ ఇది వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది విటిపిఎస్ మనం బస్సు ట్రాక్ గమ్యం మ్యాప్ ఇది అటాచ్మెంట్ ఉంటుంది. ఇది కూడా మనం విటిపిఎస్ చేసేవాళ్ళు డిపోలో చూసుకోవచ్చు. ఇది కూడా ఆఫీస్ లెవెల్లోనే లాగిన్ కావచ్చు. ఓకే అండి. ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.